ఈ ఇల్లే నచ్చిందా నీకు? అమ్మమ్మ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అలాగే వీళ్ళంటే కూడా చాలా ఇష్టం. కానీ రాధిక లేదు కదా. ఎందుకంటే అతను గుడ్ పర్సన్ కాదు, చాలా బ్యాడ్ పర్సన్. అందుకే అంత మంచిదైన రాధికని ఇంట్లోంచి తరిమేశాడు. అంటే బ్యాడ్ పోలీస్ రాధికని ఇంకెప్పుడు ఇంటికి తీసుకురాడా? ఆహా, తీసుకురాడు. ఒకవేళ రాధిక వచ్చినా ఆ బ్యాడ్ పోలీసు రాధికని తిట్టేసి మళ్ళీ పంపించేస్తాడు. అవునా? రాధిక వస్తే మళ్ళీ పంపించేస్తాడా? అవును తల్లి, మళ్ళీ పంపించేస్తాడు. మరైతే రాధిక లేకపోతే నేను ఏడుస్తాను కదమ్మమ్మ. మరి రాధిక ఎలా ఉంటుంది? రాధిక నీ దగ్గరికి రావాలంటే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి, సరేనా? నేనేం చెయ్యాలమ్మమ్మా? ఇక్కడికి రాధిక రాదు కాబట్టి నువ్వు హాస్టల్కొచ్చేసావనుకో, నీకోసం రాధిక వెంటనే హాస్టల్కొచ్చేస్తుంది. నిజంగా రాధిక నా కోసం వస్తుందా? నువ్వంటే రాధికకి చాలా ఇష్టం కదా. నీకోసం తనకి రావాలనున్నా సరే నువ్విక్కడున్నావని రావట్లేదు. అందుకని నువ్వు హాస్టల్కొచ్చేసావనుకో, రాధిక వెంటనే నీ దగ్గరకొచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు దేవి ఆంటీ వచ్చి నిన్ను హాస్టల్కి రమ్మని పిలుస్తుంది. నువ్వెంటనే తనతో వచ్చి, సరేనా? అలాగే అమ్మమ్మా. గుడ్ గర్ల్. సరే, ఇంకా నువ్వు వెళ్ళి ఆడుకో. బాయ్ అమ్మమ్మా. బాయ్ బంగారు తల్లి, జాగ్రత్త. సరే సరే, వెళ్ళి. హలో దేవి, స్వీటీ, 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 అమ్మా స్వీటీ, 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 స్వీటీ. స్టాప్ ఇట్. ఎందుకు వచ్చారు? స్వీటీని ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకంటారేంటి సార్? మా హాస్టల్లో ఉన్న పాపని మీరెత్తుకొచ్చారు. ఎత్తుకు రావడం కాదు, తీసుకొచ్చాను. మీ దృష్టిలో ఏదైనా కావచ్చు సార్, కానీ మేం మాత్రం స్వీటీని హాస్టల్కి తీసుకెళ్ళడానికి వచ్చాం. తండ్రి పేరుతో కిడ్నాపర్ స్వీటీని కిడ్నాప్ చేయడానికి ట్రై చేసిన రోజే మీకు చెప్పాను. ఇక నుంచి స్వీటీ నా కూతురు, తన కోసం ఎవరొస్తారో రమ్మని. అసలు మీరెవరు సార్? నా మనవరాల మీద మీ పెత్తనం ఏంటి? మనవరాలా? మీకు మనవరాల మీద బాధ్యత ఇప్పుడు గుర్తొచ్చాయా? వాడెవడో వచ్చి స్వీటీకి తండ్రి అని చెప్పి స్వీటీని తీసుకెళ్తుంటే అప్పుడేం చేస్తున్నారు మీరు? వచ్చిన వాడి తండ్రో కాదో తెలుసుకోకుండా ముక్కు మొహం తెలియని వాడికి పాపనిచ్చి పంపించేయడమేనా?
అమ్మమ్మగా మనవరాల మీద మీ బాధ్యత ఇదేనా? ఆ రోజు నేను ఊర్లో లేను సార్, అందుకే పొరపాటు జరిగింది. ఇక నుంచి అలాంటి పొరపాటు జరగకుండా నా మనవరాల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నా మనవరాల్ని నాతో పంపించండి. పంపించను. నా మనవరాల్ని పంపించననడానికి మీరెవరు సార్? మీకే హక్కుంది? చెప్పాను కదా, స్వీటీతో రక్త సంబంధం లేకపోయినా సరే తను నా కూతురు. స్వీటీని మీరు జాగ్రత్తగా చూసుకుంటారనే నమ్మకం నాకు లేదు. అందుకే మీతో పంపించను. నేనే స్వీటీని కంటికి రెప్పలా చూసుకుంటాను. ఏంటి సార్ మీరు జాగ్రత్తగా చూసుకునేది? మీరు మొదటి భార్యని చంపారంట కదా? షడప్! నేనే కాదు సార్, మీ గురించి ఈ ఊళ్ళో అందరూ ఇలాగే అనుకుంటున్నారు. ఇంతేకాదు సార్, మీ రెండో భార్యని కూడా మీరే వెళ్ళగొట్టారని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఐ డోంట్ కేర్. అలాంటి వాళ్ళ చెత్త మాటలు నేను పట్టించుకోను. నిజమేంటో నా మనసాక్షికి తెలుసు. కానీ మా భయాలు మాకుంటాయి సార్. అలాంటి మీ దగ్గర పాపకు సెక్యూరిటీ ఉంటుందని మాకు నమ్మకం లేదు. మీ నమ్మకంతో నాకు పని లేదు. ఇక మీరు వెళ్ళండి. అయినా పాప రక్త సంబంధమైన వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ ఉండగా పాపని మీ దగ్గర ఉంచాల్సిన అవసరం లేదు. చట్టం గురించి తెలిసిన మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అందుకే పాపని మాతో పంపించండి సార్. స్వీటీ, 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 అమ్మా స్వీటీ, స్వీటీ. స్వీటీ, మనం హాస్టల్కి వెళ్దాం రామ్మా. అమ్మా స్వీటీ, ఇతను వెరీ బ్యాడ్ పర్సన్. ఇక్కడుంటే నీకు చాలా ప్రమాదం అమ్మా. మీరు ఆపండి. చిచ్చర్ పిడుగు, నువ్వు చెప్పరా, ఈ నాన్న నేను బాధ పెడతాడా? ఈ నాన్న నేను కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకోడా? నువ్వు చెప్పమ్మా. చూడండి సార్, పాపని మీరు ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి మాతో రాకుండా చేయాలని చూస్తే మేము చట్ట ప్రకారంగా పాపని ఇక్కడి నుండి తీసుకెళ్లాల్సి వస్తుంది. చూడండి, పాప మీతో వస్తానంటే అప్పుడు నేను ఆపటం నేరం అవుతుంది. అలాగే పాపకి ఇష్టం లేకుండా మీరు బలవంతంగా తీసుకెళ్ళటం కూడా నేరమే అవుతుంది. సో స్వీటీ మీతో వస్తానంటే తీసుకెళ్ళండి, మాతో ఉంటానంటే సైలెంట్గా వెళ్ళిపోండి. స్వీటీ, వీళ్ళతో చెప్పమ్మా, నేను ఇక్కడ ఉండను, హాస్టల్లోనే ఉంటానని చెప్పమ్మా. మిస్టర్ కార్తిక్ కృష్ణ, నా మనవరాలి మనసులో నీ మీద ద్వేషం నింపాను. నా మనవరాలు ఇక్కడి నుంచి వచ్చేయడం మాత్రమే కాదు, ఈ జన్మలో ఈ ఇంటి మొహం నీ మొహం చూడదు. స్వీటీ, త్వరగా చెప్పమ్మా, మనం హాస్టల్కి వెళ్ళిపోదాం. స్వీటీ, ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదని చెప్పమ్మా. స్వీటీ, ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదని చెప్పమ్మా.
చేస్తూనే ఉంటాను. చూడమ్మా, నీకు ఎవరేం చెప్పినా నువ్వు నమ్మకూడదు. నీ కళ్ళకు ఏది నిజమనిపిస్తే అదే నమ్మాలి. అంటే ఏంటి రుక్కు? ఆ, అంటే ఏంటంటే నీకు అర్థమయ్యేలా చెప్తానుండు. బ్యాడ్ పోలీస్ మంచివాడా కాదా? మంచివాడే, కానీ రాధికని ఇంట్లో నుంచి పంపించేశాడు కదా, అందుకే వెరీ బ్యాడ్. అలా జరగడం వెనుక ఏవో కారణాలు ఉండుంటాయి. నువ్వు చిన్నపిల్లవి కదా, అవన్నీ నీకు అర్థం కావు. కానీ బ్యాడ్ పోలీస్ నిన్నెలా చూసుకుంటాడు చెప్పు? ఓ, చాలా బోల్డ్ అంత ప్రేమగా నన్ను చూసుకుంటాడు. నాకు చాక్లెట్లు కొనిపిస్తాడు, అన్నం తినిపిస్తాడు, నాతో ఆడుకుంటాడు. నేను డాడీ గురించి ఏడుస్తుంటే పాట పాడి నాతో డాన్స్ చేస్తాడు. నీకో విషయం తెలుసా రుక్కు? బ్యాడ్ పోలీస్తో ఉంటే నాకు మా నాన్నే గుర్తుకురాడు తెలుసా? మరి అయితే బ్యాడ్ పోలీస్ వెరీ గుడ్ కదా, బ్యాడ్ కాదు కదా? అవును, బ్యాడ్ కాదు. అందుకని ఎవరైనా బ్యాడ్ పోలీస్ గురించి నీకు బ్యాడ్గా చెప్తే నువ్వు నమ్మకూడదు. నువ్వు ఎక్కడుంటే హ్యాపీగా ఉంటావో అక్కడే ఉండాలి. అక్కడే ఉంటానని నువ్వందరికీ చెప్పాలి. ఓకేనా? స్వీటీ, వీళ్ళు నీకేం కారమ్మా. నువ్విక్కడ ఉండకూడదు, మీ అమ్మమ్మ దగ్గరే ఉండాలి. వెళ్దాం రా అమ్మా. ఆహా, నేను రాను, నేను ఇక్కడే ఉంటాను. అది కాదమ్మా స్వీటీ. ఎనఫ్. స్వీటీ అభిప్రాయం విన్నారు కదా, నా కూతురు నాతోనే ఉంటుంది. ఇక మీరు వెళ్ళండి. అది కాదండి, అది చిన్నపిల్లండి. స్వీటీకి ఇష్టం లేకుండా తన్ని తీసుకెళ్లే రైట్ మీకు లేదు. మీరేదైనా తేల్చుకోవాలనుకుంటే కోర్టులో తేల్చుకోండి. అది కాదు సార్. పాప మీతో రానని, ఇక్కడే ఉంటానని తనంతట తనే చెప్పాక కూడా మీరింకా రాద్ధాంతం చేస్తారేంటి? వెళ్ళండి. మర్యాదగా వెళ్తే మీకే మంచిగా ఉంటుంది. లేదంటే ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తున్నారని మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. వెళ్ళండి. కార్తీక్ గురించి అంత చెడుగా చెప్పి విషం నింపినా సరే స్వీటీ ఇలా చేసిందేంటి? ఛ! అమ్మా, పాపని ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపడం కోసమే నువ్వు నన్ను ఇక్కడికి పంపించావని నాకు అర్థమైంది తల్లి. కూతురులా ప్రాణంగా చూసుకుంటున్న స్వీటీని ఆయనకి దూరం కాకుండా కాపాడుకునే అవకాశాన్ని ఇచ్చావు. చాలా సంతోషం.
ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? ఎప్పుడో ఒక్కసారి దెబ్బతింటే షాక్ అవ్వాలి, ఎప్పుడూ దెబ్బతింటూ ఉంటే అలవాటు పడిపోవాలి సకలా. అంటే నీకింకా అర్థం కాలేదా? భలే ఉన్నావు సకలా నువ్వు. భూమి బద్దలయ్యే రేంజ్లో నువ్వు ప్లాన్లు వేయడం, చివరికి అవి తుస్సుమనడం, ఇది ఎప్పుడు జరిగేదే కదా. మరేదో మొదటిసారి నీ ప్లాన్ ఫెయిల్ అయినట్టు అంత ఫ్రస్ట్రేట్ అవుతావెందుకు? నా మీద కోపం రావడం కాదు, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పిల్లని ఇంట్లో నుంచి పంపించలేకపోయినందుకు నీ మీద నీకు అసహ్యం వెయ్యాలి. ఆ వార్డర్ని భయపెట్టి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశానత్తా. కానీ కార్తిక్ ని వదిలిపెట్టి వెళ్ళనని, ఇక్కడే ఉంటానని ఆ పిల్ల రాక్షసి షాక్ ఇచ్చింది. చూసావు కదా, ఆ వార్డెన్ ఎంత పిలిచినా సరే ఆ పిల్ల రానంటే రానని మొండికేసింది. అసలు కార్తిక్ ని గట్టిగా పట్టేసుకొని వదిలిపెట్టను కూడా వదిలిపెట్టలేదు. ఆ పిల్ల మహామొండిది, అందుకే కార్తీక్ ఆ పిల్లని చిచ్చర పిడుగు అనేది. పిల్ల చిచ్చరు పిడుగైతే నేను రాబందునంత. ఇక్కడి నుంచి వెళ్ళనని మొండికేసిన ఆ పిల్లని త్వరలోనే, చాలా చాలా త్వరలోనే ఎలా తరిమేస్తానో చూడు. ఆ పిల్ల కాదు కదా, ఆ పిల్ల నీడను కూడా ఈ ఇంటిని తాక్కుండా ఎలా చేస్తానో చూడు. స్వీటీని ఇంట్లో నుంచి పంపించేయడం నీ తరం కాదు సకల. మరో జన్మెత్తినా అది నీ వల్ల కాని పని. నువ్వు స్వీటీ దాకా వెళ్ళాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి. నేనుండగా నువ్వు స్వీటీని కాదు కదా, తన నీడని కూడా తాకలేవు. నేను ఎక్కడున్నా సరే నీ నుంచి ప్రతి క్షణం స్వీటీని ఒక గోడలా కాపాడుకుంటాను. ఆయన సొంత కూతురులో చూసుకుంటున్న స్వీటీని ఆయనకు దూరం కాకుండా కాపాడుకుంటాను. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నా బ్యాడ్ పోలీస్? మనసులో దిగులు దూరం అయినప్పుడు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయమ్మా. ఏంటో బ్యాడ్ పోలీస్, నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. నా లైఫ్లో అదృష్టం దురదృష్టం కన్ఫ్యూజ్ అయ్యి కొట్టేసుకుంటూ ఉంటాయమ్మా. నేను ప్రేమించిన వాళ్ళని, నన్ను ప్రేమించిన వాళ్ళని ఆ దేవుడు నాతో శాశ్వతంగా ఉంచడు. మధ్యలోనే దూరం చేసేసి వాళ్ళ జ్ఞాపకాలతో ఏడుస్తూ బతకరా అని చిచ్చర్పుడుకు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళవు కదా. అస్సలు వెళ్ళను. నువ్వు బ్యాడ్ పోలీస్వి కానీ చాలా మంచోడివి. నన్ను చాలా బాగా చూసుకుంటావు. నేను డాడీ కోసం డల్గా ఉంటే నువ్వు నన్ను నవ్విస్తావు, నన్ను ఆడిస్తావు. హాస్పిటల్లో నాకు బ్లడ్ కూడా ఇచ్చావు. రౌడీల నుంచి నువ్వు నన్ను కాపాడావు.
నువ్వు ఉంటే నాకు మా డాడీనే గుర్తురాడు తెలుసా? నిన్నే డాడీ అని పిలవాలనిపిస్తుంది. అసలు నువ్వే నా డాడీ అయితే ఎంత బాగుండు అనిపిస్తుంది. నేను నీ డాడీనేనమ్మా. మనది ఆ దేవుడు ముడివేసిన తండ్రి కూతుళ్ళ బంధం. ఆ మాట అక్షరాల నిజంరా. మీ ఇద్దరికీ రక్త సంబంధం లేకపోయినా అంతకు మించిన ప్రేమ బంధం ఉంది.